Equidius సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం. ఇక ఫస్ట్ డే ఆఫ్ ద వీకెండ్ లో మనందరికి తెలిసిందే ట్రంప్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో యుఎస్ హైయెస్ట్ కోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా నల్ అండ్ వాయిడ్ అని జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అది విజిన్ స్టాక్ లేదు గ్లోబ్ వైజ్ గానీ. బట్ ఇమీడియట్లీ ట్రంప్ గారు అగైన్ 10% టారిఫ్స్ ఇంపోజ్ చేస్తానని విత్ ఇన్ 1 hour అగైన్ 15% అక్రాస్ ద గ్లోబ్ అన్ని కంట్రీస్ కి టారిఫ్స్ ఇంపోజ్ చేస్తానని వార్తలు రావడం తోటి మార్కెట్స్ చాలా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ మనం చూసాం అబౌట్ 120-130 పాయింట్స్. సో ఎస్జిఎక్స్ నిఫ్టీ ఆర్ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే కనుక ఆల్మోస్ట్ 180-200 పాయింట్స్ ఒక స్టేజ్ లో పెరిగింది. సో దాన్ని క్యూగా తీసుకుని ఈ రోజు మన మార్కెట్స్ 25,678 దగ్గర ఓపెన్ అవటం చూసాం 120 పాయింట్స్ పైన. అండ్ అక్కడి నుంచి 25,771 ఇనిషియల్లీనే పైకి పెట్టడం చూసాం. అండ్ ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ సెల్ అండ్ బై స్ట్రాటజీస్ లో ఐ థింక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 132 దగ్గర క్లోజ్ అవుతుంది చూసాం. సో రేపటి మంత్లీ ఆప్షన్స్ కి ప్రిపేర్ అవుతుందా ఎక్స్పైరీకి అనేది మనకి క్లియర్ గా ఇక్కడ అర్థం అవుతుంది. ఎందుకంటే స్మార్ట్ మనీ ఆ 25,600 to 800 మధ్యలో ప్లే చేసిన దాఖలాలు మనకి ఈజీగా ఈ రోజు కనపడుతుంది. సో ఏదైనప్పటికీ 20-day మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయ్యాం మనం 25,640. సో మేబీ ఇంకొక ఫర్దర్ ర్యాలీ 25,885 ఆర్ 26,009 స్వింగ్ హైస్ ఏవైతున్నాయో అక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక 200 పాయింట్స్ డిప్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాస్ రేపటి వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఒకవేళ స్మార్ట్ మనీ 25,400 ఆ లెవెల్ లో ఉంటే కనుక ఆ ఛాన్స్ కూడా మనం రూల్ అవుట్ చేయలేం. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ అనేది పెద్దగా చేంజ్ అవ్వలేదు. ఎందుకంటే 25,241 200-day మూవింగ్ యావరేజ్ అండ్ 26,009 స్వింగ్ హై అని మనం చెప్పుకోవచ్చు. సో అదే రేంజ్ లో మార్కెట్ కదలాడే ఛాన్సెస్ నిఫ్టీ కనిపిస్తుంది. సో ఈవెన్చువలీ బై డిప్ స్ట్రాటజీని మనం అవలంబించాలి. లోవర్ లెవెల్స్ ఆఫ్ ద రేంజ్ లో బై చేసి స్టాప్ లాస్ సపోర్ట్ పాయింట్ కానీ 100 పాయింట్స్ కింద పెట్టుకోవటం. అండ్ అదే విధంగా హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ అంటే 25,900 26,000 వస్తేనే వి షుడ్ ట్రై టు సెల్ అక్కడ 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇండివిజువల్ నేమ్స్ ఈ రోజు నిఫ్టీలో చూస్తే కనుక ఐ థింక్ లాట్ ఆఫ్ న్యూస్ డ్రివెన్ పెద్ద ఉన్నాయి. అదర్వైజ్ దర్ ఈస్ నథింగ్ మచ్ అని చెప్పాలి. పిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ వాటి అవుట్ పర్ఫార్మెన్స్ చాలా కొనసాగుతుందని చెప్పొచ్చు. లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో మనం అనుకున్నాం బ్యాంకింగ్ ఇండెక్స్ ఇస్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ వెల్. సో ఈ రోజు కూడా అవే మనకి కనపడుతున్నాయి. పిఎఫ్ఎస్ఐ ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్ నేమ్స్, కర్ణాటక కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్, అదేవిధంగా ఇన్సూరెన్స్ నేమ్స్ లో హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ లాంటి స్టాక్స్. సో అదాని గ్రూప్ ఈ రోజు ఒక మంచి అప్మూవ్ రావటం చేసాం. ఇన్ఫాక్ట్ బిగ్గెస్ట్ గెయినర్ గా అదాని పోర్ట్ నిలవటం చేసాం. అదాని ఎంటర్ప్రైజ్ కూడా పాజిటివ్ లో ట్రేడ్ అయింది. దానికి రీజన్ ఐరన్ ఓర్ ఎంఓయూ వాళ్ళు చేసుకున్నారు ఎన్ఎండిసి తోటి అండ్ బ్రెజిల్ కంపెనీ వ్యాల్ అని. సో ఆ న్యూస్ తోటి అదాని టెక్ గ్రూప్ స్టాక్స్ మనకి పెరగటం చూసాం. అదేవిధంగా కోర్ సెక్టర్ ఈ రోజు చాలా పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవటం చేసాం. కోర్ సెక్టర్ అంటే సిమెంట్ అండ్ స్టీల్, సిమెంట్ అండ్ ఇన్ఫ్రా నేమ్స్ అని చెప్పుకోవాలి. సో గ్రాసీ, మల్ట్రాటెక్, ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్ లో పాజిటివ్ ఉంది. అదేవిధంగా గత కొంతకాలంగా కొంచెం అండర్ పర్ఫార్మ్ చేసిన ఆటో నేమ్స్ ప్రాబ్లీ ఐ థింక్ దే హావ్ డన్ వెల్ అని చెప్పుకోవాలి. సో ఈవెన్చువల్లీ కొన్ని సెక్టర్స్ బాగా చేసి అగైన్ ఐటీ ఐ థింక్ ఫ్రెష్ నోట్ మనకి రావడం చూసాం జెఫ్రీస్ నుంచి. సో డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ని. ఇక్కడ నుంచి కూడా 30-35% నాక్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఏఐ వచ్చే థ్రెట్ తోటి అన్న ఒక నోట్ రావడం తోటి. ఆల్ ఐటీ నేమ్స్ ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ కూడా, టెక్ మహీంద్రా అన్ని కూడా సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. ఇక మెటల్స్ లో హిండాల్కో అండ్ టాటా స్టీల్ లాంటివి కొద్దిగా సెల్ ఆఫ్ కి మనం గురవటం చూసాం. అదర్వైజ్ కొన్ని ఇండివిజువల్ నేమ్స్ లో మనం చూస్తే కనుక లైక్ జియో ఫైనాన్స్ కానీ, ట్రెంట్ కానీ, ఎటర్నల్ కానీ, సిగరెట్ ప్యాక్ స్టాక్స్ ఏవైతే ఐటీసీ లాంటివి కొద్దిగా సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. ప్రిటీ మచ్ మోర్ ఆఫ్ ఇండివిజువల్ నేమ్స్ ఏ ఉన్నాయి ఆఫ్టర్ ఐటీ అండ్ మెటల్ స్పేస్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఐ థింక్ ఈవెన్ అవుట్ పర్ఫార్మెన్స్ ఈ రోజు కూడా కొనసాగిందని చెప్పాలి బ్యాంక్ నిఫ్టీలో. సో 61,517 కూడా ఒక స్టేజ్ లో హై వెళ్ళటం చూసాం. ప్రీవియస్ ఆల్ టైమ్ హై 61,764, ఒక 200 పాయింట్స్ దూరం ఉన్నప్పటి నుంచే కొద్దిగా సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. దానికి ప్రధాన కారణం రెండు బ్యాంక్స్ బ్యాంక్ నిఫ్టీని చాలా డ్రాగ్ చేశాయని చెప్పొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ఐడిఎఫ్సి బ్యాంక్. వాళ్ళు 590 crores ఫ్రాడ్ జరిగింది వాళ్ళ చండీగఢ్ లోని ఒక బ్రాంచ్ లోని ఒక న్యూస్ రావటం తోటి. అదేవిధంగా ఏయూ బ్యాంక్ ఏదైతే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్ ఇది కూడా. సో వాళ్ళకి ప్రాపర్లీ డి ఎంపాల్మెంట్ బై హర్యానా గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డి ఎంపాల్మెంట్ అంటే
వాటిని ఆ బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ కి మారుస్తారు అని ఒక వార్త రావడంతో ఆ రెండు బ్యాంక్స్ చాలా చాలా డ్రాగ్ చేశారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రక్చర్ అసలు ఏమాత్రం కదలేదని చెప్పాలి. ఎందుకంటే ఫ్రైడే రోజు హై ఏదైతే ఉందో దానికి ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫార్మ్ అవటం చూసాం 360 అండ్ ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అవటం చూసాం. 150 పాయింట్స్ ప్లస్ లో క్లోజ్ అయింది ఒక చిన్న అబరేషన్ తర్వాత. సో ఈవెన్చువల్లీ 60,500 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది 20-day మూవింగ్ యావరేజ్ అండ్ 61,800 పైన క్లోజ్ అయిన రోజు ఇంకొక 800 పాయింట్స్ కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ సెల్ అయితే చేయకూడదు, బై డిప్ స్ట్రాటజీలో అనిపించాలి. 60,400 కింద స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. సో ఇప్పుడే చెప్పినట్టు ఐడిఎఫ్సి 16% క్రాక్ రావటం చూసాం విత్ హ్యూజ్ వాల్యూమ్. సో ఈ స్టాక్ ని మనం వి షుడ్ డెఫినెట్లీ లుక్ ఎట్ ఇట్. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 87 నుంచి 67 20 రూపీస్ కట్ రావటం చూసాం ఈ రోజే. అఫ్ కోర్స్ లో లెవెల్ నుంచి 3 రూపీస్ పెరిగి 70 దగ్గర క్లోజ్ అవటం చూసాం. బట్ అగైన్ 64 ఆర్ 65 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది స్వింగ్ లో కూడా అది. సో రిస్క్ టు రివార్డ్ చూస్తే కనుక ఐడిఎఫ్సి కొద్దిగా అట్రాక్టివ్ గా ఉందని చెప్పొచ్చు. సో 20 రూపీస్ ఫాల్ లో 50% రిట్రేస్మెంట్ అన్నా కూడా 80 వరకు కూడా పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏ మాత్రం ఇవాల్టిలో 67 వస్తే కనుక జస్ట్ 2 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. సిమిలర్లీ ఏయూ బ్యాంక్ ఒక 5% క్రాక్ అయింది. బట్ దీన్ని మొత్తం కాంపెన్సేట్ చేస్తూ కోటక్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ప్రైవేట్ నేమ్స్ లో యాక్సిస్ బ్యాంక్ అండ్ పిఎస్యు నేమ్స్ ఈ రోజు కూడా సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ మనం చూసాం ఈ రోజు. సో ఫ్రైడే రోజు 2% పెరిగిన నేమ్స్ అన్ని కూడా ఈ రోజు ఇంకొక 1.5% ఎక్స్టెండింగ్ ర్యాలీ అనేది మనం చూసాం. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇన్ఫాక్ట్ ఎస్బీఐ లాంటివి కూడా మోర్ దాన్ 1% కూడా పెరగటం చూసాం. ఇక ఎఫ్&ఓ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ కొన్ని నేమ్స్ లైక్ యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ ఒక 14% క్రాక్ రావటం చూసాం. దానికి ప్రధానంగా ఆ కంపెనీని స్ప్లిట్ చేస్తారు 2 కంపెనీలుగా వార్తలు రావటం తోటి. ఒక కంపెనీ క్రాప్ ప్రొటెక్షన్ కంపెనీ కింద కన్వర్ట్ అవుతుంది అండ్ అగైన్ వన్ మోర్ కంపెనీ ఏదైతే ఉందో కరెంట్ బిజినెస్ ఏదైతే ఉందో అదే చేస్తుంది. సో మార్కెట్ అది పాజిటివ్ గా తీసుకోలేదు. ఆల్మోస్ట్ 14% దాకా కూడా క్రాక్ అవటం చూసాం. ఐ థింక్ లాట్ ఆఫ్ డిఫెన్స్ నేమ్స్ లో ఈరోజు సెల్ ఆఫ్ రావటం చూసాం వేరియస్ న్యూస్ వల్ల. సో తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో క్రాష్ అయింది అని ఒక వార్త రావటం తోటి హెచ్ఏఎల్ 3% కట్ రావటం చూసాం. దాని స్పిల్ఓవర్ ఎఫెక్ట్ మజగాన్ డాగ్ లాంటి స్టాక్స్, బిడిఎల్ లాంటి స్టాక్స్ లో క్లియర్లీ కనపడింది. ఐటీ నేమ్స్ ఎక్కడైతే ఫ్రంట్ లైన్ లో వీక్నెస్ ఎగ్జిబిట్ చేసావో ఇక్కడ క్లియర్ గా అదే నేమ్స్ ఉన్నాయి. కోఫోర్జ్, ఎంఫోసిస్, కేపీఐటీ టెక్నాలజీస్, పర్సిస్టెంట్ సిస్టమ్ అన్ని కూడా. కొన్ని బ్రోకింగ్ రిలేటెడ్ నేమ్స్ లైక్ నువామా వాటిల్లో కొద్దిగా సెల్ ఆఫ్ అనేది మనకు కనపడింది. ఐ థింక్ మెటల్స్ ఇక్కడ కూడా కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేశాయి. హైబీటా నేమ్స్ లైక్ ఐడియా గానీ, డిక్సన్ టెక్నాలజీస్ గానీ, ఐ థింక్ ఇందాక మెటల్స్ అనుకున్న సేల్ లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్నెస్ అనేది మనకు కనపడ్డాయి. అండ్ పెరిగిన నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ క్లియర్లీ అగైన్ బ్యాంక్స్ అని చెప్పాలి, బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ అండ్ క్యాపిటల్ గూడ్స్ అని చెప్పాలి. ఇండియన్ బ్యాంక్ కానీ, కమిన్స్ ఇండియా కానీ, సిమెంట్స్ లాంటి స్టాక్స్ చాలా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఎక్కడైతే డిఫెన్స్ నేమ్స్ వీక్ గా ఉన్నాయో రైల్వే నేమ్స్ కొన్ని పాజిటివ్ గా మనం ట్రేడ్ అవడం చూస్తున్నాం. ఐ థింక్ ఫార్మా నేమ్స్ కూడా దే డిడ్ గుడ్ అని చెప్పాలి. స్టాక్స్ లైక్ టొరెంట్ ఫార్మా అండ్ ఈవెన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ దే డిడ్ గుడ్. అండ్ కొన్ని హైబిటా నేమ్స్ ఆర్ ప్రాబ్లీ ఎఫ్ఎంసీజీ నేమ్స్ లైక్ మ్యారికో గానీ, లేదంటే ఈవెన్ ఇన్సూరెన్స్ నేమ్స్ లైక్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లాంటి స్టాక్స్, ఐఓసి అండ్ బీపీసీఎల్ లాంటి స్టాక్స్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ దే డిడ్ గుడ్ అని సజెస్ట్ చేస్తున్నాయి. ఎక్కడైతే ఫ్రంట్ లైన్ లో కోర్ సెక్టర్ పాజిటివ్ గా ఉందో ఇక్కడ కూడా దాల్మియా సిమెంట్స్ లాంటివి కొద్దిగా పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవుట్ అనిపిస్తుంది. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వస్తే కనుక మోస్ట్లీ న్యూస్ డ్రివెన్ నేమ్స్ ఇక్కడ కూడా. సో ప్రాబ్లీ మోరపెన్ ల్యాబ్స్ వాళ్ళకి ఒక 500 crores ఆర్డర్ వచ్చింది ఒక వార్త రావడం 15% పెరగటం చూసాం. ఫార్మా దే డిడ్ గుడ్. న్యూలాండ్ ల్యాబ్ లాంటి స్టాక్స్ ఒక 8% వరకు కూడా పెరగటం చూసాం. అదర్ నేమ్స్ లైక్ కాబరా మిర్చర్ గానీ, లేదంటే బీట్ అండ్ డౌన్ అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ గా సెల్ ఆఫ్ కి గురైన టెక్స్టైల్ నేమ్స్ లో ఆర్ కేబుల్ నేమ్స్ లో ఫినోలెక్స్, స్కైటెక్స్ లాంటి స్టాక్స్, ప్రాజ్ లాంటి కంపెనీకి ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ కి ప్లాంట్ ఎక్విప్మెంట్ ఇచ్చే కంపెనీ ఇస్చెక్ లాంటి స్టాక్స్ కపుల్ ఆఫ్ డేస్ సెల్ ఆఫ్ తర్వాత ఇవాళ పెరగటం చూసాం. అదేవిధంగా కొన్ని నేమ్స్ లైక్ బీట్ అండ్ డౌన్ నేమ్స్ సువెన్ ఫార్మా, టీడీ పవర్ లాంటివి, కిమ్స్ లాంటివి, ఎస్డబ్ల్యూ సోలార్, వీటన్నిటిలో ఒక మీనింగ్ఫుల్ పుల్ బ్యాక్ అనేది రావటం చూస్తున్నాం. మేబీ వాల్యూ బయింగ్ అనొచ్చు ఆర్ వాట్ ఎవర్ నేమ్. సో కొన్ని స్టాక్స్ లో ఎక్కడైతే వీక్నెస్ ఉన్నాయో అవి చూస్తే కనుక లాస్ట్ 4 సెషన్స్ లో పెరిగిన నోవా అగ్రో గానీ, గోల్డియం గానీ, అదేవిధంగా స్వాన్ ఎనర్జీ ఒక న్యూయర్ లో, అదేవిధంగా ఆన్వర్డ్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇన్ఫ్రా దీనికి రెస్పైట్ అయ్యేది ఎక్కడ కూడా. లాస్ట్ 7 to 8 months లో ఈ స్టాక్ చూస్తే కనుక 420 నుంచి క్లోజ్ టు 98 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈ రోజు కూడా 5% కట్ రావటం చూసాం. అదేవిధంగా యుఎస్ ఎక్స్పోర్ట్స్ లో ఎక్కువ రెవెన్యూస్ ఉన్న కంపెనీస్ లైక్
గర్వారే టెక్నాలజీస్ కానీ లేదంటే లాస్ట్ వీక్ న్యూస్ వచ్చిన కొన్ని నేమ్స్ లైక్ డేటా సెంటర్స్ నేమ్స్ లో ఈ టెక్నాలజీస్, నెట్వర్క్ టెక్నాలజీస్ వాటిల్లో ఐ థింక్ క్లియర్ ప్రాఫిట్ కనపడింది. లాస్ట్ వీక్ 20-30% పెరిగిన నేమ్స్ ఈ రోజు అన్ని కూడా 10% వరకు కూడా మనకి కరెక్ట్ అవటం చూస్తున్నాం. కొన్ని నేమ్స్ ఏవైతే లోవర్ లోస్ ఫామ్ అవుతున్నాయో వాటిలో మనం చూస్తే కనుక ఐ థింక్ ఐటీ నేమ్స్ లో సిగ్నిటీ, అదేవిధంగా లాటెంట్ వ్యూ లాంటి స్టాక్స్ మల్టీ మంత్ లోస్ ను కూడా బ్రీచ్ అయిపోవడం చూస్తున్నాం. అగైన్ మెటల్స్ లో ఇక్కడ లాయిడ్ ఎస్ఎంఈ, లాయిడ్ మెటల్స్ లాంటివి కొంచెం సెల్ ఆఫ్ కి గురవటం చూస్తుంది. సో ఓవరాల్ మార్కెట్ బ్రెత్ అనేది చాలా ఈరోజు నెగటివ్ గా ఉంది. ఈవెన్ దో నిఫ్టీ పాజిటివ్ గా ఉన్నా కూడా ఐ థింక్ అగైన్ ఇండివిజువల్ స్టాక్స్ లోనే దెర్ ఇస్ ఏ ప్లే. అదర్వైజ్ మార్కెట్ లో సెల్లింగ్ అనేది మనకి ఎక్కువ కనపడుతుంది. సో రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో వీ నీడ్ టు లుక్ అండ్ వాచ్. బట్ అగైన్ ఎవ్రీడే చెప్పేదే ట్రేడర్ స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. ట్రేడ్ చేయకపోయినా ఇట్స్ ఓకే. ప్రాఫిట్ బుకింగ్ కూడా అంతే స్విఫ్ట్ గా ఉంటే ఈ మార్కెట్ లో మనం సస్టైన్ అయ్యి క్యాపిటల్ ప్రొడక్షన్ మోడ్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.